అక్కినేని హీరో నాగ చైతన్య తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా ధూళిపాలతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు. నాగ చైతన్య శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభితా ధూళిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలలోకి బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. పెళ్లికి ముందు నాగ చైతన్య శోభిత ధూళిపాల ఓ అగ్రిమెంట్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నాగార్జుననే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తులో ఏదైనా కారణాలతో వీరిద్దరూ విడిపోవాల్సి వస్తే ఆస్తిలో సగం వాటా కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. పొరపాటున వీరిద్దరూ ఏవైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చి చెప్పారట. నాగ చైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుందని ఓ అగ్రిమెంట్ చేయించి నాగ చైతన్య శోభితా ధూళిపాల సంతకాలు తీసుకున్నట్టు నాగార్జున తెలిపారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.